సూపర్వైజర్ పోస్టులు అంగన్వాడీలకి 50% గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులో అంగన్వాడీలు కేటాయించాలి. ఇవి ప్రతి సంవత్సరం ఎగ్జామ్ రాసి ఎంపిక చేస్తారు. కానీ 2024లో ఎగ్జామ్ రాశారు కానీ కొంతమందిని ఎంపిక చేశారు. మరొక 164 పోస్టులు పెండింగ్లో పెట్టారు. వాళ్ళని పెండింగ్లో పెట్టి చివరికి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈరోజు కోర్టుకు వెళ్ళిన తర్వాత అది కోర్టులో కేసు బెంచ్ మీద ఉంది. ఇంకా దాన్ని నిర్దిష్టమైన క్లియరెన్స్ రాలేదు. అందుకని ఆ పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్స్ ప్రధానంగా ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. ఈ మిగిలిన డిమాండ్ల పట్ల కొంత సానుకూలంగా ఉన్నా ప్రధానంగా అందరూ కోరుకుంటుంది 1,00,000 మంది అంగన్వాడీలు ఈ కాలంలో 2019 నుంచి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు. వేతనాల కోసం ఈ కాలంలో సస్టైన్డ్గా అనేక ఆందోళనలు జరిగినాయి. చాలా నిర్బంధాన్ని ఎదిరించారు. చాలా మిలిటెంట్ పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఒకవైపు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి ILC సిఫారసులు ఉన్నాయి. దాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టేసి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అందుకని వేతనాల పెంపు ప్రకటన ఇమీడియట్లుగా రేపు ఉగాది లోపు చెయ్యాలి అనేది మేము ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మరొక దశల వారీ పోరాటానికి రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు అందరూ సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.